నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైమ్ న్యూస్. ప్రజెంట్ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి ఇవాళ మనతోని మాట్లాడడానికి మన ప్రైమ్ నైన్ స్టూడియోకి వచ్చారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జనసేన పార్టీ నుంచి సంతోష్ నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ తెలంగాణలో నడుస్తున్న పరిస్థితుల గురించి. హాయ్ సార్. నమస్తే మేడం. ఎలా నేను ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను. ప్రజెంట్ మన తెలంగాణలో చూసుకుంటే రాజకీయ పరిస్థితులు దీని గురించి ఇదంతా ఒక డ్రామా అని అనుకోవచ్చా? ఆ, ఖచ్చితంగా మేడం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఏదైతే జనసేన పార్టీ మీద అసత్య ప్రచారాలు, అలాగే వ్యక్తిత్వ దూషణ ఏదైతే జరుగుతూ ఉందో, ఇది ఖచ్చితంగా ఒక డ్రామాగా, ఒక రాజకీయ డ్రామాగా, మేధావి ముసుగులో ఉన్న చాలామంది చేస్తున్న ఒక డ్రామాగా ఖచ్చితంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో బాధల్లో ఉన్న తెలంగాణ పట్ల కానీ, లేదంటే గత 10 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో బాధపడుతున్న విషయాలు చాలా పక్కన పెట్టి, ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ డ్రామాగానే మీరు చూడొచ్చు. ఎందుకంటే వాస్తవాలు ఏవి లేని, ఆధారాలు ఏవి లేకుండా ఈరోజు అసత్య ప్రచారాన్ని జనాల్లోకి రుద్ది మరీ తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా ఒక డ్రామా అని మీరు చెప్పినట్టు, ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ డ్రామాగానే చూడొచ్చు. తెలంగాణ ప్రాంతీయవాదానికి అండ్ ఆల్సో మన అమరవీరుల కుటుంబానికి మధ్య ఏదైతే జరిగిందో దీనిపైన నాగేశ్వరరావు గారు ఏదైతే కామెంట్స్ చేశారో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇక్కడ అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అలాగే జనసేన పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అది అసత్య ప్రచారం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా మీడియా ముఖంగా, మీ మీడియా ఛానళ్ళ ముఖంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకు అనంటే, ఈరోజు మీ వల్ల నిజ నిజాలు అనేవి చాలా వరకు బయటికొచ్చాయి. ఏ విధంగా బయటికొచ్చాయంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ విధంగా జనసేన పార్టీ మీద అసత్య ప్రచారాలు చేశారో, ఆ చేసిన దాన్ని, అందులో కూడా ఏమాత్రం వాస్తవం లేదనే విషయాన్ని ఖచ్చితంగా వారు సొంతంగా వారే మళ్ళీ మీడియా ముంగటికొచ్చేసి, ఇవన్నీ వాస్తవాలు కాదు, ఇది నేను తొందరపడి మాట్లాడినాను, నేను చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఓకే. అక్కడి వరకు చాలా బాగుంది. 2 ప్రాంతాల మధ్య, అలాగే పార్టీ మధ్య గాని అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు ముసుగులో ఉన్న ఒక తీవ్రవాది కంటే ఘోరమైన మనిషి ఈరోజు ఒక 2 ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించిన ఇతన్ని మనం ఏం చేయాలా? ప్రజలారా, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇక్కడ జరుగుతున్న విషయాల్ని. నాకు ఒక క్వెషన్, ఒక డౌట్, ప్రజలారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నేను చూస్తున్న వారందరిని నేను అడుగుతా ఉన్నాను. ఒకటే ఒక డౌటు. తను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని, తను ఈరోజు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి 2 ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తను మాట్లాడిన మాటలు, తను మాట్లాడించిన మాటలు ఏ విధంగా ఉన్నాయని అందరూ చూస్తా ఉన్నారు. సో, ఇక్కడ డౌట్ ఏంటంటే, నువ్వు తిరిగి నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి గల కారణాలేంటిది? అదేవిధంగా చూసుకుంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌లో రాజకీయ అమరవీరులకు, రాజకీయానికి, ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఏంటి సంబంధము అని. యెస్. ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఓర్వలేక ఇక్కడ ఎప్పటినుంచో కనుమరుగులో ఉన్న అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించారు గదా! నిజం చెప్తున్నాను గదా! ఇక్కడ మీరందరూ చూశారు నిన్న. ఇక్కడ ఎక్కడ గూడా అమరవీరుల కుటుంబం అని చెప్పుకునే వాళ్ళలో ఏ ఒక్కరు గూడా అమరవీరుల కుటుంబాలకు చెందిన వాళ్ళు కాదు. ఇందులో ముఖ్యంగా పూలమ్మ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పులతో దాడి చేపిచ్చారో, పూలమ్మ అనే క్యాండిడేటు అసలు తను ఒక అమరవీరుల కుటుంబానికి చెందిన ఆమెనే కాదు. ఇది వాస్తవం. ప్రజలారా మీరు చూస్తా ఉన్నారు. అందరూ గూడా చూసినారు. నిన్న మీరు మీకెలా తెలిసింది యెస్. తను కాదు అని? తను అంటే ఎలా ఐడెంటిఫై చేయగలిగినారు? మా టీమ్ తోటి మేము తను ఉంటున్న ఊరికి వెళ్ళి, మా జన సైనికులు, ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని చాలామంది దేవుళ్ళలా కొలుస్తారు. ప్రతి ఒక్కరు. అందులో రాజకీయ పరంగాను గానీ, లేదంటే సినిమా పరంగా గానీ, పర్సనల్‌గా గానీ చాలామంది, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గాని మాత్రం భక్తులుంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా
పవన్ కళ్యాణ్ గారిని కొలిచే భక్తులున్నారు. అలాంటి భక్తులు తన దేవుణ్ణి ఎవరో ఒక అనామకురాలొచ్చి చెప్పుతోటి కొట్టించి ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఎవరు ఊరుకోరు. అందుకనే అందులో నుంచి ఒక భక్తుడు ఆ కొట్టించిన ఆమె ఊరికెళ్ళి ఎంక్వైరీ చేయగా తెలిసిన నిజాలేంటిదంటే, అసలు వాళ్ళ భర్త అమరవీరుడే కాదు. తెలంగాణ కోసం తన ప్రాణాలు బలి తీసుకోలేదు. తను బలి తీసుకున్న ప్రాణాలకు గల కారణము తన భార్య మాత్రమే. అదే దొరికిన ఛాన్స్ అని జెప్పేసి వాళ్ళను తెలంగాణ అమరవీరులకు తీసుకొచ్చి ఈరోజు కూర్చోబెట్టి మేము అమరవీరులము, నా భర్త కోల్పోయాను అంటే చాలామంది నిజంగా అమరవీరులు ఈరోజు ఆహ్, ఎవరైతే కాల్చుకొని చనిపోయిన 'చారి' గారు వాళ్ళ మదర్ గూడా ఎప్పుడు గూడా ప్రెస్ ముంగటికొచ్చి ఇలా మాట్లాడడం జరగలేదు. కానీ తను మాత్రము వచ్చి నిజంగానే ఏదో తెలంగాణ కోసం తన భర్త చనిపోయినట్టు ఒక డ్రామాను క్రియేట్ జేసి, ఇదంతా ఒక రాజకీయ పరంగా దుమారం లేపి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక దుష్ప్రచారాన్ని చేసినారు వీళ్ళు. అసలు నిజం మాట్లాడితే తెలంగాణలో ఉన్న అమరవీరుల కుటుంబాలు నిజంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసమండి మనము? మన నీళ్ళు, మన నిధులు, మన కోసం జాబ్స్ కోసము, ఎంతోమంది యువకుల కోసము జాబులు యువకులే ఎక్కువ బలిదానాలు చేసుకుంది యువకులు. ఆ యువకులు ఎందుకు చేసుకున్నారు? జాబ్స్ కోసం. ఈరోజు కూడా తెలంగాణలో జాబ్స్ రాని పరిస్థితుల్లో ఎంతోమంది యువత బీటెక్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, గ్రూప్స్‌కి ప్రిపేర్ అయితున్న వాళ్ళు ఈరోజు 10,000కు, 12,000కు జాబులు చేసుకుంటున్నారు. జొమాటో, ర్యాపిడోలు నడుపుతా ఉన్నారు. ఆటోలు నడుపుతా ఉన్నారు. కూలి పనులకు గూడా వెళ్తున్న ఈ రోజుల్లో మరి ఇదే అమరవీరుల కుటుంబాలు, అదే అమరవీరులు అని చెప్పుకునే ఆ రోజు సో కాల్డ్ ప్రముఖులు, లేదంటే ఇప్పుడు మేము సో కాల్డ్ మేధావులం అని చెప్పుకునే వీళ్ళందరూ ఏమయ్యారు? మరి ఎందుకు ప్రభుత్వాలతోటి వీళ్ళు కొట్లాడట్లేదు? మరి ఎందుకు ప్రభుత్వాలను నిలదీయట్లేదు? మరి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు గాని, ఎమ్మెల్యేలను గాని, వాళ్ళని గాని, మంత్రులను గాని, వారి యొక్క ఏరియా మంత్రులను గాని, ఎమ్మెల్యేని గాని ఎందుకు మరి చెప్పులతోటి కొట్టట్లేదు? ఎవరైనా ఏమైనా పని చేస్తే ఓకే. ఎవరు పని చేయని వాళ్ళను మనం ప్రశ్నించొచ్చు గదా! ఎక్కడో ఉన్న పక్క రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌ని నువ్వు ఏ విధంగా అడుగుతావు? అంటే ఇది తెలంగాణ అనేది ఇంకా రజాకార్ల గుప్పెట్లోనే ఉందా? తెలంగాణకు విముక్తి కాలేదా? అంటే ఇక్కడ ఏ పార్టీలు రాగూడదా? ఏ పార్టీలు వచ్చినా గాని వాళ్ళ మనుగడ కొనసాగించగూడదా? ఏంది చెప్పండి. అంటే మీ ఉద్దేశ్యం ఏంటిది? ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏవీ లేవు అని మీరంటున్నారు. ఎందుకు లేవు ఇక్కడ? బీఆర్ఎస్ ఎక్కడి నుంచి? బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా పుట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పేరు మార్చుకొని, ఈరోజు భారతదేశంలో తన ఉనికిని చాటుకోవాలని జెప్పి ఇతర రాష్ట్రాలకు తరలుతున్న బీఆర్ఎస్ పార్టీని ఏమని అనాలి? అది ఇప్పుడు జాతీయ పార్టీ కాదా? అది ప్రాంతీయ పార్టీయా? అట్లంటే బీజేపీని ఏమనాలి? బీజేపీ గూడా ప్రాంతీయ పార్టీ కాదు గదా! అది గూడా జాతీయ పార్టీ గదా! అది ఇప్పుడు తెలంగాణలో ఉంది మరి. ఇప్పుడు జనసేన పార్టీ గూడా ప్రాంతీయ పార్టీ కాదు. అసలు చెప్పుకోవాలంటే జనసేన పుట్టిందే తెలంగాణ రాష్ట్రంలో. జనసేన యొక్క మనుగడ స్టార్ట్ అయ్యిందే తెలంగాణ. గద్దర్ గారి స్ఫూర్తితో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గద్దర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ పార్టీ మొదలయ్యింది అని జెప్పేసి. యెస్, ఇది తెలంగాణ పార్టీ ఒప్పుకుంటాం. ఖచ్చితంగా బల్ల గుద్ది మరి మేము ఇది తెలంగాణ పార్టీ అని ఇప్పటికీ చెప్తాము. ఎప్పటికీ చెప్తాము. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు గూడా మేము ఇది తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ వస్తాము. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అమరవీరుల కుటుంబాలు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రెస్ మీట్స్ ఏవైతే పెడుతున్నాయి. అక్కడి వరకు బానే ఉంది. కాకపోతే ఎందుకు ఆ ప్రాంతానికి చెందిన మంత్రులను గాని, ఎమ్మెల్యేలను గాని ఎందుకు ప్రశ్నించట్లేదంటారు? ఈ అమరవీరుల కుటుంబాలు యాక్చువల్లీ పాపం వాళ్ళకి గూడా ఏం తెలియదండి. ఎందుకంటే ఈ సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో గత కొద్ది కాలంగా తెలంగాణను మేమే తీసుకొచ్చాం. మా చేతుల్లోనే ఉంది తెలంగాణ. మేమే తెలంగాణ కోసం కష్టపడుతున్నాం అని చెప్పుకుంటున్న సో కాల్డ్ ఫేక్ జర్నలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఫేక్ నేను ఈరోజు ఒక మాట చెప్తానండి మీకు. ఎవరు గూడా ఇది నేను చెప్తుంది ఏ జర్నలిస్ట్‌కి సంబంధించి గాదు. తప్పైతే మన్నించండి. ఎందుకంటే ఇది జర్నలిస్టం ముసుగులో ఉన్న కొంతమంది తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తుల గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఒక 10 మంది చేతిలో ఒక AK-47 పెడితే ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తారో, అమ్ముడుపోయిన జర్నలిస్టు చేతిలో ఒక కలము, ఒక పెన్నున్నా గాని అంతే విధ్వంసాన్ని సృష్టించగలడని నేను నమ్ముతాను. ఎందుకంటే ఈరోజు
అమరవీరులని పేరు చెప్పుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళని గూడా మనం అని లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా ఏదో ఆశపడి, ఆశ చూపించి ఈరోజు వాళ్ళని ప్రెస్ మీట్‌లో కూర్చోబెట్టారు తప్ప వాళ్ళకు వెనక తెలవదు, ముందు తెలవదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏంది అని జెప్పేసి స్క్రిప్ట్ రాసుకొని వచ్చినట్టుగా మాట్లాడి ఆన్ ప్రెస్ మీట్ గోయింగ్ లైవ్‌లోనే ఏం మాట్లాడాలని పక్క వాళ్ళని అడుగుతా ఉన్నారు వాళ్ళు. సో, అట్లాంటప్పుడు ఏ విధంగా వాళ్ళని అమరవీరుల కుటుంబాలని జెప్పుకుంటాము? లేదంటే ఏ విధంగా వాళ్ళని తీసుకుంటాము? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నిన్న ప్రెస్ మీట్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా! చాలా మాటలు మాట్లాడారు మీరు. గొంతు మీద కాలేసి తొక్కుతామన్నారు. అన్నీ జెప్పినారు. మీ అందరికి ఒకటే మాట అడుగుతా ఉన్నాను నేను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా అమరవీరుల కుటుంబాల వాళ్ళైతే, మీ బిడ్డలు గాని, మీ తండ్రులు గాని, మీ తల్లులు గాని, మీ కొడుకులు గాని, కూతుర్లు గాని తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరులైతే వాళ్ళ కల ఏంటిదసలు? వాళ్ళ కల ఏంటిది? బంగారు తెలంగాణను సాధించుకోవడం వాళ్ళ కల. యువతకు ప్రాధాన్యత ఇచ్చి యువతకు జాబులివ్వడం వాళ్ళ కల. కదా! మరి నీ సొంత ఊర్లో ఎంతమంది పిల్లలు డిగ్రీలు జేసి, బీటెక్‌లు జేసి ఖాళీగా ఇంట్లో జాబ్స్ కోసం కూసుంటున్నారు గదా! ఇదే అమరవీరుల కుటుంబాలకు మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు దిల్‌సుఖ్ నగర్‌కి రండి. లేదంటే హిమాయత్ నగర్‌కి రండి. అమీర్‌పేట్‌కి రండి. ఎంతోమంది వేలాది మంది పిల్లలు హాస్టల్‌లో ఇరుకిరుకు గదుల్లో ఉంటూ చదువుకుంటున్న వారు వాళ్ళకు నోటిఫికేషన్‌లు లేవు. మరి దీని మీద ఎందుకు మీరు ప్రెస్ మీట్‌లు పెట్టట్లేదు? మరి దీని మీద మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా? చెప్పండి తల్లి పూలమ్మ గారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా? మీ స్వార్థం కోసము దేవుళ్ళలా కొలిచే రాజకీయ నాయకులు ఎంతోమందున్నారు. వారని అడగండి. మీరు దేవుడిలా కొలిచే రాజకీయ నాయకులు మీ ఏరియాలో చాలామందున్నారు. వాళ్ళని ప్రశ్నించండి జాబ్‌ల కోసం. అంతే తప్ప కోట్లాది మంది అభిమానులున్న పవన్ కళ్యాణ్ గారిని గాదమ్మా మీరు దూషించడము. మిమ్మల్ని ఈరోజు మీకు ఏదో మాయమాటలు చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి మీతోటి ప్రెస్ మీట్ మాట్లాడిస్తున్న మూర్ఖులకు చెప్పండమ్మా. లేదంటే మేము సో కాల్డ్ ఇంటెలిజెన్స్ అండ్ తెలివైన వాళ్ళము, విద్యావేత్తలు అని చెప్పుకునే అలాంటి మూర్ఖులకు ముందు మీరు బుద్ధి చెప్పాలమ్మా. ఎందుకంటే చూసారు గదా! ఇన్ని రోజులు మీరు గుట్టుగా దాచుకున్న వ్యవహారం మొత్తము ఈరోజు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయ్యి, ఈరోజు ఎవరి పరువు పోయింది? పూలమ్మ గారు మీ పరువే గదా పోయింది. మీరు ఇన్ని రోజులు చెప్పుకుంటున్నారు, నా భర్త తెలంగాణ కోసం అమరుడయ్యాడని. కానీ నిజం తెలిసిందేంటిది? నీ వల్ల నీ భర్త అమరుడయ్యాడని జెప్పేసి. ఇది నేను చెప్తున్న మాట గాదమ్మా. సొంతం నీ ఊరు వాళ్ళు చెప్తున్న మాట. స్టేషన్ ఘన్‌పూర్‌లో మీరు కావాలంటే ఇప్పటికి వెళ్ళండి. తన చరిత్ర గురించి మొత్తం జెప్తారు. సో, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టియడం వల్ల ఏం లాభం లేదు. మీరు తెలంగాణలో జనసేన పార్టీని ఏమీ చేయలేరు. ఇది క్లియర్‌గా చెప్తా ఉన్నాను. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే పార్టీ అమల్లో ఉందో, ఆ పార్టీ కొన్ని గ్యారంటీలను ఇచ్చింది. అలాగే కొన్ని పథకాలను కూడా అమల్లోకి తెస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు చాలా వరకు అందులో చాలా గ్యారంటీలు రాలేదు. చాలా పథకాలు కూడా ఇంకా అమల్లోకి రాలేదు. దాని గురించి ఎందుకు వారు తమ గళాన్ని విప్పట్లేదు? యెస్. మీరు చెప్పింది రైట్. మనము గత 10 ఏండ్లలో కేసీఆర్ గారి పాలనలో ఇచ్చిన హామీలు, అలాగే ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇచ్చిన గ్యారంటీలు, ముఖ్యంగా 6 గ్యారంటీలు. సూపర్ 6 అనే నిదానంతో వాళ్ళు ముందుకొచ్చి 6 గ్యారంటీల కోసము ప్రజల్ని నమ్మించి ఈరోజు అందులో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాకపోవడంపై సో కాల్డ్ మేధావులు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకు ప్రశ్నించడం లేదు? మేము జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నందుకు మీకు భయం పట్టుకుందా? చెప్పండి. మీకు భయం పట్టుకుందంటే చెప్పండి. మేము ప్రశ్నించడం ఆపేస్తాము. ఎందుకంటే మీరు నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళైతే ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో 6 గ్యారంటీలు ఇవ్వలేని ప్రభుత్వము ఉన్నప్పుడు దాన్ని విమర్శించండి, దాన్ని ప్రశ్నించండి. అంతే తప్ప ఎన్ని 6 గ్యారంటీలు చూడండి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఎప్పుడొస్తుంది? పోనీ తులం బంగారం రాకపోయినా వచ్చిన ₹1,00,000 కూడా ఎప్పుడొస్తుంది అనంటే, అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్లల్ని సంకనేసుకొని ఆ ₹1,00,000 చెక్ తీసుకోవడానికి వెళ్తా ఉంది. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదు. 2000 నుంచి 4000 పింఛన్ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు పింఛన్లను పెంచలేదు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు. ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరికి ఇస్తున్నారు? ఎందుకోసం ఇస్తున్నారు అనంటే తన కార్యకర్తలకు, తన పార్టీ వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. ఇలాంటి వాటి మీద ప్రశ్నించండి. ఇలాంటి వాటి మీద కదా మీరు ఫైట్ చేయాల్సింది. అంతేగాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో వ్యాఖ్యలు చేసి, ఏదో మాట్లాడి
2 వర్గాల మధ్య, 2 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి దాంట్లో ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఈ దుర్మార్గులు ఈ ప్రచారాన్ని సాగిస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి, నిజంగా మీరు మాట్లాడాలనుకుంటే ప్రస్తుతము 6 గ్యారంటీలు అమల్లో కావట్లేదు. వాటి గురించి మాట్లాడండి. వాటి గురించి మీ గళాన్ని విప్పండి. వాటి గురించి ప్రెస్ మీట్లు పెట్టండి. వాటి గురించి ధర్నా చేయండి. మేమందరం సహకరిస్తాం. జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. అంతే తప్ప మీరు పర్సనల్‌గా వ్యక్తిగత దూషణ ప్రెస్ మీట్లు పెట్టి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీకు నిజంగా వ్యక్తిగత దూషణ చేయాలి అని అనిపిస్తే ఈ 6 గ్యారెంటీలు ఇచ్చి బాండ్ పేపర్‌లు రాపిచ్చుకున్న ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద దూషణ చేయండి. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పినారు కాబట్టి. అలాగే జనసేన పార్టీ ఎక్కడ తెలంగాణలో బలోపేతం అయిపోతుందేమో అనే ఉద్దేశంతోనే ఇదంతా చేయిస్తున్నారు అని అనుకోవచ్చా? ట్రూ అండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ మీద యువకులు గానీ, అలాగే చాలామంది 7 సిద్ధాంతాలు ఎవరైతే మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా సిద్ధాంతాలకు ఆకర్షితులై చాలామంది చేరికలైనవి జరుగుతా ఉన్నాయి జనసేన పార్టీలో. ఇంకా బలోపేతంగా మనం ముందుకెళ్తున్నాము. మీరు ఇప్పటికీ చూసుకుంటే దాదాపు తెలంగాణలో 5,00,000 మంది మాకు తెలంగాణలో ఇప్పటికి వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. సో, ఇంకా ముందుకు వెళ్తా ఉంటే మేము ఖచ్చితంగా తెలంగాణ 2 రాష్ట్రాల్లో గూడా జనసేన పార్టీ బలోపేతం అనేది ఖచ్చితంగా అవుతుంది. అందుకనే మేబీ అయ్యుండొచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడ అధికారంలోకొస్తుందో, లేదంటే ఎక్కడ మాకు మనుగడ కానీయకుండా చేస్తుందో. ఎందుకంటే ఇన్నాళ్ళు వీళ్ళు జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళందరూ ఇన్నాళ్ళు ఏంటిదంటే వీళ్ళకు ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది ఏది లేదు వీళ్ళకు. వీళ్ళేం జేస్తారు అనంటే ఒక ఇష్యూని టార్గెట్ చేసి, ఆ ఇష్యూని హైలైట్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు తినడం మాత్రం వీళ్ళ పని. ఎందుకంటే వీళ్ళు చేసే ఈ దందాలు ఎక్కడ ఆప్ జేస్తారో, ఎందుకంటే జనసేన వచ్చిందనుకో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. మా ప్రధాన ఏమేంటిది ప్రశ్నించడము. ఎందుకంటే మా అధికారులు గానీ, మా పైన ఉన్న మా సీనియర్ నాయకులు గానీ వీళ్ళందరూ గూడా తప్పు జరిగితే ప్రశ్నించండి అనే నినాదాన్ని తీసుకెళ్తాము. అందుకనే జనసేన పార్టీ బలోపేతం అయితే ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారో, ఎక్కడ మా మనుగడ లేకుండా చేస్తారో అనే ఉద్దేశంతోటి ఈరోజు ఇదొక డ్రామాను రాజకీయంగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయము లేదంటే ఆ పవన్ కళ్యాణ్ పేరుని చెడగొట్టాలి తెలంగాణలో అని జరుగుతున్న ఒక ప్రయత్నం మాత్రమే. అంటే ఇప్పుడు వీళ్ళేందంటే అందరూ చీకట్ల బాణాలేస్తున్నారండి. ఆ పాపం వాళ్ళకి తెలియట్లేదు. ఆ బాణాలు రిటర్న్ వచ్చి వాళ్ళకే తాకుతా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు. తెలంగాణలో వీళ్ళు ఇంత హడావుడి చేస్తున్నా గానీ ఎక్కడ గూడా తెలంగాణ ప్రజలు రియాక్ట్ అయ్యింది లేదు. మీరు చూసుండొచ్చు. మీకు ఛానల్స్‌లో వస్తా ఉన్నాయి. అలాగే న్యూస్‌లో గానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వస్తా ఉన్నాయి. ఇంత రచ్చ చేసిన తర్వాత గూడా ఒక్క తెలంగాణ ప్రజలల్లో ఒక్కరు గూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల గానీ, జనసేన పార్టీ పట్ల గానీ, వీళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు చేసిన ఆరోపణలు నిజమే అని ఈరోజు ఏ ఒక్కరు గూడా మాట్లాడలేదు. అది జనసేన పార్టీకి ఉన్న పవరు. అది జనసేన పార్టీ మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే నిజాయితీ గల నాయకుడు ఈరోజు చరిత్రలో నిజాయితీ గల నాయకుడు ఎవరైనా ఉన్నాడా అంటే మొట్టమొదటి వరుసలో వచ్చే పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తన సొంత డబ్బులతోటి ఎన్నో వేల ప్రాజెక్టులు, అలాగే తన సొంత డబ్బులతోటి ఎంతోమంది చిన్నారులకు చదువు చెప్పించి, వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించి చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈరోజు లక్షలు సంపాదిస్తున్న, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు జేబులకెళ్ళి ఒక ₹10 బయటికి తీయాలంటే కష్టపడు ఇష్టం లేని రోజుల్లో ఎంతో డబ్బు సంపాదించి, ఎంతో డబ్బు ఉన్నా ఈరోజు వాళ్ళు ఖర్చు పెట్టలేని స్థితిలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక చేస్తున్నదే ఇదంతా. అలాగే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ దీని గురించి ప్రూవ్ చేశారు. ఇదంతా చేయడం వల్ల నాగేశ్వరరావు గారు సాధించిందేంటి? అదే చెప్తున్నానండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కంప్లీట్‌గా సనాతన ధర్మానికి వ్యతిరేకి ఏమో అని నాకు ఒక డౌట్ ఉందన్నమాట. ఎందుకు అనంటే పర్టిక్యులర్‌గా ఆయన జనసేన పార్టీ నాయకులు గానీ, జనసేన పార్టీ గానీ సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు. మేము సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని జెప్పేసి మేము మాట్లాడుతా ఉంటాము. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం జేశారు? దీనివల్ల వచ్చిన లాభం ఏంటిది అనంటే ఇదే నేను చెప్తున్నాను గదా! ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్
రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసరు, ఎంతోమందికి పాఠాలు చెప్పిన అతను ప్రెస్ ముఖంగా, మీడియా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా ఈరోజు తప్పయింది. నేను చేసిన వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నా. నాకు తెలిసి బహుశా ఆయన చరిత్రలో ఎప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు బయటికి తీసుకోలేదు. వెనక్కి తీసుకోలేదు. సో, మొట్టమొదటిసారి ఆయన వెనక్కి తీసుకున్నప్పుడు ఆయనకు రాత్రంతా నిద్ర పట్టి ఉండదు. ఎందుకంటే అయ్యో! నేను తప్పు చేశానే, నేను ఎట్లా నా పరువంతా పోయింది అన్నట్టు రాత్రంతా నిద్రపోలేదేమో. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు డాక్టర్‌ని ఒకసారి చూయించుకోండి. ఎందుకంటే ఏజ్ అయిపోతుంది. అలాగే మీరు ఏజ్ దగ్గరొస్తుంది కాబట్టి మేబీ మీరు మర్చిపోతుండొచ్చు. లేదంటే ఆ బీపీ, ఆ యాంగ్జైటీ ఎక్కువైపోయి మీరు ఏదైనా అనుండొచ్చు, చేసుండొచ్చు. సో, దీనివల్ల తనకు లాభం ఏంటిది అనంటే మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సరు 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర వివాదాన్ని మధ్యలోకి తీసుకొచ్చి, వారు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మీరు గమనిస్తే తెలంగాణ ప్రజలందరూ గూడా ఒకసారి గమనిస్తే రౌండ్ టేబుల్ సమావేశం రోజు తప్ప ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఎక్కడైనా కనబడ్డాడా? మరి అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అమరవీరుల కుటుంబాలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు లేడు? అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈరోజు మీడియా ముఖంగా కాకుండా మరి ఎక్కడ కనబడట్లేదు. ఎందుకని? అంటే నీ ఉద్దేశ్యం ఏంటిది? 2 ప్రాంతాలు పచ్చగా ఉంటే నువ్వు చూడలేకపోతున్నావా? లేదంటే 2 ప్రాంత ప్రజలు ఒకరినొకరు సమర్థించుకొని, ఒకరినొకరు ఈ జాబ్స్ గానివ్వండి, ఇవన్నీ గానివ్వండి, మనకు హెల్ప్ చేస్తే లేదంటే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు ఏదైనా హెల్ప్ చేసినందుకు నీకేమైనా కాలిపోతుందా? చెప్పండి సార్. అట్లనే చెప్పండి. ఎందుకంటే మీరెట్లా అభివృద్ధి చేయరు గుళ్ళను. కనీసం మేమైనా అభివృద్ధి చేస్తాం. మా పవన్ కళ్యాణ్ గారైనా ఇష్టదైవమైన కొండగట్టు ఆయనకు తోచినట్టు ఆయన డబ్బులిప్పించి గుడి డెవలప్‌మెంట్ కోసం చెప్పారు. కానీ మీరేం చేస్తున్నారు? 2 ప్రాంతాల మధ్య భాష ఒక్కటే. కానీ యాస మీద చిచ్చు పెట్టే విధంగా మీరు మాట్లాడుతున్న మాటలు మీరు ఖచ్చితంగా దీని మీద ఒకసారి వివరణ తీసుకోవాలని మీకు మీరే వివరణ ఇచ్చుకోండి. ఎందుకంటే మీరు చేసింది ఏమాత్రం సమంజసం కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలే చెప్తున్నారు. తెలంగాణ ప్రజలే చీకొడుతున్నారు. సో, దీనివల్ల మీకు పొందిన లాభం ఏంటిది అనంటే పైశాచిక ఆనందం మాత్రమే తను పొందగలుగుతున్నాడు. అయితే ఇన్నేళ్ళు చూసుకుంటే ఏ ప్రభుత్వమైనా ఉన్నా కానీ ఇన్నేళ్లలో చాలా టెంపుల్స్ ఏమంటారు డెవలప్మెంట్స్ జరిగాయి. కానీ కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం విషయానికి వస్తే ఎవరు ఏం మాట్లాడట్లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ డెవలప్మెంట్స్ కూడా ఏం జరగట్లేదు. దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మనకు చరిత్రపూర్వకంగా చెప్పుకున్న టెంపుల్స్ చాలా ఉన్నాయి మనకు. ముఖ్యంగా అందులో మొట్టమొదటిగా వచ్చేది మనకు యాదగిరిగుట్ట. సో, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణలో మనకు గూడా ఒక టీటీడీ లాంటిది, ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలాగా మనకు గూడా ఒకటి ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతోటి తెలంగాణలో యాదాద్రి టెంపుల్‌ని తను డెవలప్ చేశాడు. చాలా బాగా డెవలప్ చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇంకా ప్రభుత్వ దృష్టికి ఉన్న దాన్ని మాత్రం ఇప్పుడు గూడా పట్టించుకోలేని గుళ్ళు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. తెలంగాణలో ఆంజనేయ స్వామి అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే టెంపులు మనకు కొండగట్టు అంజన్న. సో, ఇక్కడ ఏంటిదనంటే ఈ కొండగట్టు అంజన్న డెవలప్‌మెంట్ అనేది చాలా పూర్‌గా ఉంది. గత ప్రభుత్వాలు గానీ, ఇప్పుడున్న ప్రభుత్వం గానీ ఎవ్వరు గూడా పట్టించుకోలేదు. తెలంగాణ ఇప్పుడు గుడి టెంపుల్ అనేది మనము ప్రాపర్‌గా చేసుకుంటే రెవెన్యూ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది టెంపుల్‌లో. ఈరోజు యాదాద్రిని మనం టెంపుల్‌ని డెవలప్ చేసుకున్నాం. దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు డబ్బులొస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు మనము కొండగట్టు అంజన్నను కూడా డెవలప్ చేసుకుంటే రేపు రెవెన్యూ వచ్చేది తెలంగాణ రాష్ట్రానికే. మరి అలాంటి వాటి మీద మీరెవ్వరు మాట్లాడరు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు 35,00,00,000 రూపాయలు తెలంగాణలోని కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్‌కి డెవలప్‌మెంట్‌కి టీటీడీ ద్వారా ఇప్పిచ్చారన్నందుకు మీకు కడుపు మంటనా? నాగేశ్వరరావు గారు గానీ, సో కాల్డ్ మేధావులు గానీ మీ అందరికీ. ఎందుకు కడుపు మంట? మీరెలాగో టెంపుల్స్‌ని డెవలప్ చేయరు. కనీసం డెవలప్ చేయడానికి ముందుకొచ్చిన వారి మీద ఈ దూషణలెందుకు? మరి ఈ వ్యక్తిగత దూషణలెందుకు? నేను మీకిప్పుడే తెలంగాణ ప్రజలారా మీకందరికీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో చాలా టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. వాటి మనుగడ కొనసాగించడానికి గుళ్ళో దీపం పెట్టడానికి గూడా చాలామంది లేరు. అలాంటి టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని డెవలప్ చేయండి. వాటి గురించి మాట్లాడండి. నాకు తెలిసిన టెంపుల్స్‌లో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు అంజన్న టెంపుల్ అయితే, అదే ఆంజనేయ స్వామి ఫేమస్సు తెలంగాణలో మరో టెంపులు మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అది గూడా స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్. దాని గురించి ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. దానికి వెళ్ళడానికి ఒక రోడ్డు మార్గం గూడా సరైన రోడ్డు మార్గం లేదు. అలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. అడవిలో ఎక్కడో ఉంది టెంపుల్. దాన్ని డెవలప్ జేయండి.
మీరు అవన్నీ డెవలప్ చేయరు. ఎవరైనా డెవలప్ జేయడానికి వస్తే వాళ్ళని ఎదురు తిరిగి ప్రశ్న చేస్తారు. ఎందుకు అనంటే మీకు కావాల్సినయి అందుబాటులో రాలేవు గాబట్టి. ఇదే గదా మీకు గావాల్సింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ అంటే 2 ప్రాంతీయ ఈ పార్టీస్ గానీ ఏదైతే ఉన్నాయో ఇదంతా సృష్టించి అసలేం సాధించాలి అనుకుంటున్నారు? ముఖ్యంగా అందరికీ గూడా యెస్. యెస్. ఇందాక మీకు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించి జనసేన పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో మరీ చాలా పెద్ద ఎత్తున బలోపేతం కానుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది శక్తులు, దుర్మార్గులు ఈ దుష్ప్రచారాలు చేసుకుంటూ, ఈ పనికిరాని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, ఎవరెవరినో తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీ తెలంగాణలో మీకున్న పేరు అమోఘం. తెలంగాణలో మీకున్న క్రేజ్ ఇంకా చాలా గ్రేట్. కానీ ఆ ఒక్క మాటతోటి ఇన్ని రోజులు యువతలో మీరు సాధించుకున్న పేరు గాని, ఫేమ్ గాని మొత్తం పోగొట్టుకున్నారు. ఎందుకు అనంటే ఇలాంటి అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఒక దైవంతో సమానంగా కొలిచే ఒక రాజకీయ నాయకుడు గానివ్వండి, ఒక ఉత్తమ మనిషి గానివ్వండి, వారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన దుష్ప్రచారాలు చేసి మీరు మూటగట్టుకుంది ఏదీ లేదు. ఇది ఇంతటితో మీరు ముగిస్తే చాలా బాగుంటుంది. లేదు మేము ముగించము, మేము ఇంకా చేస్తాము అనంటే తెలంగాణ మీకు ఒకటే చెప్తా ఉన్నాను. భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకంత కరెక్ట్ నెంబర్ ఐడియా లేదు. అందులో 60% మాత్రం తెలంగాణ ఫ్యాన్సే ఉంటారని చెప్పేసి బాగా నమ్మకం నాకు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న దగ్గర ఈ ఈ గల్లలు ఇట్లా చింపుకొని పవన్ కళ్యాణ్ కోసం కొట్లాడడానికి, పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు జనాలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరినైతే గెలక్కూడదో, ఈ మాట తప్పైతే క్షమించండి. ఎవరినైతే గెలక్కూడదో వారిని గెలికి మరి మీరు అనవసరంగా తిప్పలు పడతా ఉన్నారు. దయచేసి మీ అందరికీ చెప్తా ఉన్నాను. మరోసారి గాని జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, ఇక్కడ తెలంగాణ పార్టీ కాదు, జాతీయ పార్టీ కాదు అని చెప్పేసి పనికిమాలిన వాగుడు ఎవరు కూడా వాగొద్దు అని చెప్పేసి సో కాల్డ్ పీపుల్ అని చెప్పుకునే వీళ్ళకు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ 4 రాష్ట్రాల్లో తన సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఇన్ని ఏరియాలలో పార్టీ ప్రభావితం అవుతున్నప్పుడు ఇది జాతీయ పార్టీ కాదా? కాదా? ఇది ప్రాంతీయ పార్టీయా? మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ ఏం కావాలి? బీజేపీ ఏం కావాలి? కాంగ్రెస్ ఏం కావాలి? అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కానే కాదు మరి. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదా? ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టలేదా? అలాగే ఖచ్చితంగా ఏదో ఒక రోజు రానున్న రోజుల్లో జనసేన పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తది. తెలంగాణ ప్రజల కోసము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా ముందంజలో ఉండి జనాలకు ఏ కష్టాలొచ్చినా ప్రశ్నించే గొంతుకగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణలో ఉంటుంది. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తిగత దూషణ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు పాశం యాదగిరి గారికి, అలాగే సో కాల్డ్ మేము జర్నలిస్టులమని చెప్పుకుంటున్న జర్నలిస్టు ముసుగులో ఉన్న కొంతమందికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, అయ్యా రాజకీయంగా విమర్శ చేయండి. అంతే తప్ప వ్యక్తిగత దూషణ అనేది వద్దు. 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి మీరంతగా ఎందుకు బాధపడుతున్నారో నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే అనకూడదు. ఎందుకంటే ఆయన చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక పెళ్లి చేసుకోవాలని మీరు అంటున్నారు. సనాతన ధర్మంలో ఒక పెళ్ళనే ఉంది. మరి సాక్షాత్ ఆ పరమశివుడికి 2 భార్యలు, ఆ వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు. ఇది అనకూడదు. తప్పైతే మన్నించండి చూస్తున్న వాళ్ళందరూ. మరి ఆయన హిందూ ధర్మం ప్రకారము ఒక పెళ్లి చేసుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన
చట్ట ప్రకారము విడాకులు కూడా తీసుకున్నాడు. విడాకులు తీసుకోవడమే కాకుండా వారికి డబ్బులిచ్చి, ఆస్తులిచ్చి, వారిద్దరికి పరస్పర అంగీకారంతో వాళ్ళు ఈరోజు విడాకులు తీసుకున్నారే తప్ప, మీ లెక్క ఒకళ్ళని పెళ్లి చేసుకొని 10 మందితోటి సంసారాలైతే చేయట్లేదయ్యా. గుర్తుపెట్టుకోండి. ఇది మాట్లాడే ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు తను డివోర్స్ తీసుకున్న వాళ్ళే బయటికొచ్చి నా మొగుడు దేవుడు, ఆయన లాంటి గొప్ప వ్యక్తిని మేము చూడలేదు అని చెప్తున్నప్పుడు మీ కడుపు నొప్పేంటిది? మీ కడుపు నొప్పేంటిది? అయ్యా పాషం యాదగిరి గారు, తెలంగాణ రాష్ట్రంలో మీకున్న పేరు, ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో మీకున్న పేరు చాలా మంచి పేరుంది. దయచేసి మా యువతకు ఏంటంటే మాట్లాడితే పాషం యాదగిరి లెక్క మాట్లాడాలా, ఎవరినైనా ఎదిరించాలా, అట్లా మాట్లాడాలా అని మాకు కూడా ఉంటుంది. కానీ మీ నోటి నుంచి దొర్లిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము యువత ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. ఆ మాటలు మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. లేదు నేను మోనార్క్ని అని అంటే దానికి ఇంకా మీ వయసు అయిపోయింది, మీరు ఇంట్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతకు మించి నేనేం చెప్పలేను మీకు. జై జనసేన, జై తెలంగాణ. యావత్ తెలంగాణ ప్రజలందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, జనసేన పార్టీ మీద జరుగుతున్న అసత్య ప్రచారాలను ఎవరు కూడా నమ్మకండి. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలని చెప్పుకునే వారెవరి గురించి కానీ మీరు నమ్మకండి. ఎందుకంటే మీరు ఈరోజు చూశారు, అమరవీరులు కుటుంబాలని చెప్పుకొని ముందుకొచ్చిన పూలమ్మ ఈరోజు తన బండారం మొత్తం బయట పెట్టాము. అదేవిధంగా ఇంకా సో కాల్డ్ అని చెప్పుకుంటున్న జర్నలిస్ట్ ముసుగులో తిరుగుతున్న కొంతమంది వారి జీవిత చరిత్రలు కూడా బయటికి తీసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడతాము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరు చెప్పినా మోసపోయే పరిస్థితుల్లో లేరు. తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. ఎవరి మీద బురద జల్లి ఇది తప్పు అని చెప్పి మీరు చూపించిన తెలంగాణ ప్రజలైతే ఎవరు నమ్మరు. సో తెలంగాణ ప్రజలని కోరుకునేది ఒకటే, తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ భాష పట్ల కానీ, తెలంగాణ యాస పట్ల కానీ, గద్దర్ గారి పట్ల కానీ, మొత్తం యావత్ తెలంగాణ అమరవీరుల పట్ల కానీ, ప్రాంతం కోసము సొంత రాష్ట్రం కోసం ప్రాణాలు బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాల పట్ల కానీ జనసేన పార్టీకి ఎలాంటి కక్ష సాధింపు చర్యలు కానీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా కానీ, మా పార్టీ అధ్యక్షుడు కానీ, మా పార్టీ నాయకులు కానీ, మా పార్టీ జన సైనికులు కానీ, వీర మహిళను కానీ ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడరు. మా అధ్యక్షుడి పట్ల తెలంగాణ భావం అనేది చాలా పెద్ద ఎత్తున ఆయన మనసులో ఉంది. దాన్ని ఎవ్వరు తగ్గించలేరు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.